ఇప్పుడు ఒకటేమో మీరు పెద్దలు జీవన్ రెడ్డి గారు గౌరవ సత్యవతి రాజు గారు మీరు సజెషన్ ఇచ్చినట్టుగా ప్రతి తండాకి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీకి ఇప్పుడు లేకుంటే తప్పనిసరిగా కొత్త రేషన్ షాపు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. అదేవిధంగా మరి మీరు చెప్పినట్టుగా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పరిశీలిస్తాం. వాస్తవం మేము ప్రస్తుతం ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ముందుకు పోతుంది తప్పితే మరొకటి లేదు. అదేవిధంగా నిజంగా కూడా సభ్యులు ఎక్కడన్నా మీకు నివాస స్థలం నుంచి రేషన్ షాప్ దూరంగా ఉంది, అడిషనల్ రేషన్ షాపు మంజూరు చేయాలని మీకు అనిపిస్తే మీరు నాకు రాయండి, తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు మీరు చెప్పినట్టుగా వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ డైవర్షన్కి గురవుతున్న మాట ఇది వాస్తవం. అది ఎందుకు జరుగుతుంది? బేసికలీ ఇప్పుడు జరుగుతున్న సిస్టంలో చాలా ఏండ్ల నుంచి రేషన్లో ఇవ్వబడుతున్న కోర్స్ గ్రెయిన్స్ కానీ ఈ దొడ్డు బియ్యం కానీ ఎక్కువ జనాభా తినడం లేదు. వాళ్ళు దానికి ఆల్ టైప్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న విషయాన్ని మన ప్రభుత్వం గుర్తించి మరి అందుకోసమే ఈ రేషన్లో కూడా ఫైన్ రైస్ ఇవ్వాలనే ఒక పెద్ద నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. అది అతి త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం.